హాయ్ అందరికి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి. అండ్ హియర్ ఐ యామ్ విత్ మై సెకండ్ వీడియో. ఈ వీడియోలో నేను స్కిన్ కేర్ చేస్తూ మాట్లాడిన. ఆఫ్‌కోర్స్ స్కిన్ కేర్ గురించి కూడా మాట్లాడిన. అండ్ మస్తు అంటే మస్తు ముచ్చట పెట్టిన. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ స్కిన్ కేర్. మంచిగా ఫేస్ వాష్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇమ్మీడియట్‌గా పెట్టుకోవాల్సింది టోనర్. ఏ టోనర్ అయినా వాడొచ్చు. ఇది యాక్చువల్లీ ప్రెజెంట్ వాడేది గులాబరీ. ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది. నాది డ్రై స్కిన్. ఐడియల్లీ నేను వాడాల్సింది స్పెషల్ ఫర్ ద డ్రై స్కిన్ టోనర్. నేను యూజువల్‌గా వాడేదైతే మామ్స్‌కో డాట్ బ్రాండ్ నుంచి టోనర్. అది ఇప్పుడు ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది. అందుకే ఇది తీసుకున్నా. ఇది అయిపోయాక మళ్ళీ అక్కడికే ఎళ్తాం. మంచిగా పామ్స్‌కి రాసుకొని ఇది మంచిగా ఆరాలి. దాని తర్వాత చాలామంది టోనర్ పెట్టుకున్నాక ఎంబటనే మాయిశ్చరైజర్ పెట్టుకుంటారు కదా! యాక్చువల్లీ పెట్టుకోవచ్చు. కానీ ఫేస్ వాష్ అయినంక అప్పుడే మన లిప్స్ చాలా డాంప్ ఉంటాయి. అప్పుడే లిప్ బామ్ పెట్టుకోవడం అనేది బెటరు. నేను యూజువల్‌గా ఫాలో అయ్యేదైతే లిప్ బామ్. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను ఎప్పుడూ అప్లై చేసుకుంటూనే ఉంటా లిప్ బామ్. జూడియో వెళ్ళినప్పుడు నేను ఇది తీసుకున్నా. ఇది చాలా బెటర్ అనిపించింది. కాకపోతే దీనికి కొంచెం టింట్ ఉంది. అప్పుడప్పుడు పెట్టుకుంటా, అప్పుడప్పుడు పెట్టుకోను. బట్ యూజువల్‌గా వాడేదైతే దీనికి కొంచెం టింట్ ఉంది. సో, ప్రతిసారి పెట్టుకోవాలనిపించదు. లిప్‌స్టిక్ పెట్టుకున్న ఫీలింగ్ వస్తది. లిప్‌స్టిక్ పెట్టుకోవాలి అనే ఫీలింగ్ ఉన్నప్పుడు పెట్టుకోవద్దు అని అనుకుంటే గిన ఈ లిప్‌స్టిక్స్ చాలా బెటర్. ఇందులో లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రెజెంట్‌కు తీసుకున్నదైతే చాక్లేట్ ఫ్లేవర్ అనుకుంటా. చాక్లేట్ ఫ్లేవర్, చాక్లేట్ స్మెల్ కూడా ఉంది. ఇందులో స్ట్రాబెర్రీ ఉంది. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. సో, ఇది అయిపోయిన దాని తర్వాత మాయిశ్చరైజర్. సో, ఇది ఎక్కువ సార్లు నేను మాయిశ్చరైజర్ నమ్మే బ్రాండ్ అయితే నివియా. నా లైఫ్‌లో ఒక 50% మొత్తం నివియా బ్రాండే వాడుండుంటా. ఇది నేను చేతిలో, కాళ్ళకి గూడా పెట్టుకుంటా. ఈ నివియా ఉన్నన్ని డేస్ నివియా అయిపోయిందంటే వేరేది ఏదన్నా ట్రై జేయాలి అనిపిస్తే వేరేది ట్రై చేసి అప్పుడు సెపరేట్‌గా బాడీ లోషన్ వాడతా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే ఫర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. చాలా మంది అనుకోవచ్చు స్కిన్ కేర్ ఎందుకు అవసరం లేదు. బయటికెళ్ళం గదా! ఇంట్లో ఉన్న స్కిన్ కేర్ అవసరమా అంటే అవసరమే. బికాస్ స్కిన్ మన స్కిన్‌కి మినిమమ్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. మినిమమ్ కేర్ అనేది ఇంపార్టెంట్. సో, డెఫినెట్‌లీ స్కిన్ కేర్ మన లైఫ్‌లో ఒక పార్ట్ లాగా జేసుకోవాలి. డెఫినెట్‌లీ ఎక్కువ డబ్బులు పెట్టాలి. ఎక్కువ అన్ని బ్రాండెడ్ థింగ్సే వాడాలి అన్న అవసరమే లేదు. బట్ మన అఫోర్డబుల్‌లో డ్రగ్ స్టోర్‌లో ఈజీగా అవైలబుల్ ఉండే ప్రొడక్ట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. మనకు ఉన్న వాటిల్లోనే హ్యాపీగా స్కిన్ కేర్ అనేది వాడుకోవచ్చు. అండ్ డే టైమ్ స్కిన్ కేర్ ఉంటది. నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా ఉంటుంది. డెఫినెట్‌లీ ఫాలో అవ్వండి. నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అవసరం లేదు. మనకు కొన్నిసార్లు లేజీ అయిపోతాం. కొన్నిసార్లు అవసరమా అనిపిస్తది. అలాంటప్పుడు మినిమమ్ ఫేస్ వాష్ చేసుకొనైతే పడుకోండి. అదే మేకప్‌తోని ఫేస్ వాష్ చేసుకోకుండా మాత్రం నిద్రపోవద్దు ప్లీజ్. సో, తగినంత మనం ఈ ఏజ్‌లో అని కాదు. ఏ ఏజ్‌లో అయినా సరే చేసుకున్నప్పుడు మనం లేట్ ఏజింగ్ అనేది చూస్తాం. బేసిక్‌గా లేట్‌గా ముసలవ్వాలి అనుకుంటే స్కిన్ కేర్ వాడండి. అదొక ఐడెంటిటీ. నార్మల్‌గా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా నాది ఆల్మోస్ట్ సేమ్ ఇంతే ఉంటది. సో, అంతే అయిపోయింది. చాలామంది స్ప్రేస్ అవి తీసుకుంటారు. బట్ ఇది సింపుల్ మెథడ్. సీటీఎం మెథడ్ అంటారు కదా! క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజర్ ఇది మాత్రం సరిపోతది. అండ్ బయటకెళ్ళాలి అనుకుంటే నేను ఎక్స్‌ట్రాగా యూజ్ చేసేది సన్ స్క్రీన్. డెఫినెట్‌గా సన్ స్క్రీన్ లేకుండా అసలు బయటికెళ్ళకండి. సన్ స్క్రీన్ దాని తర్వాత మీకు ఇష్టం ఉంటే ఫౌండేషన్ లేదు అంటే బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్.
ఫౌండేషన్ లేకపోయినా గూడా ఫేస్ ప్రెజెంటబుల్‌గా ఉండాలి అనుకుంటే, బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్ అనేది అఫోర్డబుల్‌లో చాలా ఫేస్ ఇమ్మీడియేట్‌గా ప్రెట్టి అయిపోతది. నేను మా అత్తమ్మకి గిఫ్ట్ ఇచ్చిన. మా పెళ్ళైనాక ఫస్ట్ బీబీ క్రీమ్ అండ్ లాక్మీ బీబీ క్రీమ్. నేను సీసీ క్రీమ్ పెట్టుకునేదాన్ని. సో, బీబీ క్రీమ్ వాడట్లేదని చెప్పి మా అత్తమ్మకిచ్చిన. తను నెక్స్ట్ టైమ్ నేనెళ్ళినప్పుడు బీబీ క్రీమ్ తీసుకొస్తావారా బావుంది అని అడిగింది. అసలు ఆమెకు నచ్చింది ఆ ఏజ్ వాళ్ళకి అనంటే అర్థం చేసుకోండి. ఫౌండేషన్ అవసరం లేకుండా ఫేస్ చాలా ప్రెజెంటబుల్‌గా ఉండాలి అనుకుంటే బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్ ఎళ్ళండి. అండ్ స్కిన్ కేర్ చేసుకునే ముందు మన హ్యాండ్స్ కూడా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటాం కదా! అట్నే ఒకవేళ ఫేస్ వాష్‌కి, స్కిన్ కేర్‌కి కొంచెం టైం తీసుకోవాల్సొస్తే మళ్ళీ హ్యాండ్స్ మాత్రం డెఫినెట్‌గా వాష్ జేసుకోండి. బికాజ్ మనం కంపల్సరీ ఫోను ముడతాం. ఫోను మీద కనిపియని పార్టికల్స్ చాలా ఉంటాయి. అందుకని చేతులు మాత్రం డెఫినెట్‌గా కడుక్కోవాలి. అండ్ అంతే ఇక నా స్కిన్ కేర్ అయిపోయింది. డన్. జూడియో అంటే గుర్తొచ్చింది. జూడియో వెళ్ళినప్పుడు నేను వేరే ప్రొడక్ట్స్ గూడా తీసుకున్నా. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటా ఈ రోజు ఇంట్లోనే ఉంటున్నా. సో, నేను సన్ స్క్రీన్ పెట్టుకోవట్లేదు. జస్ట్ పౌడర్ పెట్టుకుంటున్నా. పౌడర్‌కి చాలామంది పఫ్ యూజ్ చేస్తారు. బట్ నేనెందుకో పఫ్ చిన్నప్పుడు వాడినా. ఇప్పుడు వాడట్లేదు. ఎందుకు అంటే అది నాకు చాలా దాని మీద బాక్టీరియా ఫార్మ్ అయితుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ పఫ్‌ని ఎవ్రీడే క్లీన్ చేయం. క్లీన్ చేయాలి అనుకున్నా చేయలేము. బికాజ్ అందరికీ తెలిసిందే. అది ప్రతిదీ క్లీన్ చేస్తూ ఉండలేము గదా! సో, నేను పఫ్ వాడడం మానేషిన. స్కిన్ కేర్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ ఎలాగో క్లీన్‌గా ఉంటాయి కాబట్టి దాంతోనే పౌడరు డ్యాబ్ చేసుకుంటే అయిపోతది గదా! అని చెప్పేసి నా ఫీలింగ్. మా మమ్మీ ఇప్పటికి పఫ్ వాడతారు. పఫ్ లేకుండా చేతులతోనే ఎందుకు పెట్టుకుంటున్నావు అని చెప్పేసి మా మమ్మీకి ప్రతిసారి అడుగుతది. అంతే మమ్మీ అని అండ్ ఇవి చూసే ఉంటారు మీరు. ఇవి క్లిప్స్. ఇది సెట్ ఆఫ్ 3 ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేసిన. ఇవి 2 ఇంక ఓపెన్ చేయలే. ఇది రూ. 79 ఫ్రమ్ జూడియో. ఇది కూకట్పల్లి జూడియోలో తీసుకున్నా నేను. ఇవి నేను చూసినప్పుడు సరే తక్కువనే కదా అని చెప్పి తీసుకున్నా. నేను తర్వాత అనుకున్నా ఇదంతా స్టర్డీగా ఉండవేమో, లూజ్‌గా ఉంటాయేమో అని. కానీ కాదు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ డీటెయిలింగ్ వచ్చింది కాబట్టి సింపుల్ డ్రెస్ ఉన్నా కూడా ఇది చాలా నీట్‌గా లుక్ మంచిగా కనిపిస్తది హెయిర్‌కి. సో, ఇవన్నీ పర్ల్స్. ఇవసలు అసలు ఊడిపోతాయేమో అని చెప్పేసి అనుకున్నా. ఇవి ఊడిపోయేటివి కాదు. డెఫినిట్‌గా మంచిగా నీట్‌గా స్టిక్ చేసిండ్రు. ఇవి కంప్లీట్‌గా పర్ల్స్‌తోనే క్లిప్ అనేది తయారు చేసిండ్రు. నైస్. మీరు జూడియో వెళ్తే కంపల్సరీ ఒకసారి చూడండి. సో, వెల్కమ్ బ్యాక్. నేను ఫోన్‌లో బొట్టు పెట్టుకోరాదని చెప్పి కెమెరాని క్లోజ్ చేసి అద్దం తీసుకొని బొట్టు పెట్టుకొని వచ్చేసిన. అండ్ నేను మైదాకు పెట్టుకున్నా. గోరింటాకు ఇది కొంచెం కారిపోయింది. అండ్ దాని తర్వాత ఇది కూడా, కారిపోయింది. రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్‌తోని పెట్టుకున్నా. సో, బేసిక్‌గా గోరింటాకు నేను కొనుక్కున్నాం. బేసిక్‌గా హైదరాబాద్‌లో పుట్టి పెరిగే వాళ్ళకి గోరింటాకు చెట్టు అవైలబుల్ లేని వాళ్ళకి ఇది నార్మల్ థింగ్ కావచ్చు. కానీ మాది జగిత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి. ఆబ్వియస్‌లీ హైదరాబాద్‌లో నేను పుట్టలేదు. బట్ జస్ట్ జాబ్ కోసం ఇక్కడ తర్వాత సెటిల్ అయినాం. బట్ మాదైతే ఇది కాదు. హైదరాబాద్ మా ప్లేస్ కాదు. వి ఆర్ ఫ్రమ్ జగిత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి. సో, నార్మల్‌గా మన ఊర్లలో ఏంది మాది ఊరని కూడా కాదు. మాది టౌన్ ప్రాపర్ మెట్పల్లి సిటీ అనే చెప్పుకోవచ్చు. ఎవరో ఒకరు ఆషాఢం వస్తే గోరింటాకిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లోనే చెట్టుంది. అండ్ ఒకవేళ మనకు చెట్టు లేకపోయినా మన ఇంటి పక్కలోళ్ళు ఎవరో ఒకరు ఆషాఢం వస్తే మనకు చెట్లు ఆకు మంచిగా తెంపేసి ఇస్తారు. కుదిరితే గ్రైండర్ పట్టి మంచిగా పెట్టుకోమని డైరెక్ట్ ఇచ్చేస్తారు. కానీ ఈ గోరింటాకు కొనడం నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంతే మా మమ్మీకి చెప్పిన గోరింటాకు కొన్నా అమ్మా అని చెప్పేసి అంటే షాక్ అయ్యి షేక్ అయింది. ఇంక అంతే చెట్టు లేకపోతే ఏం చేస్తావు అని చెప్పేసి అన్నది. అది. అండ్ ఇంకోటి నేను చెప్పాలనుకున్నది మీకు చెప్పినా లేదా నాకు గుర్తులేదు. నేను బుక్స్ బానే చదువుతాను. నా హాబీ రీడింగ్ అని చెప్పేసి చెప్పుకుంటారు కదా! అది నా హాబీ రీడింగ్. సో, ఏదైనా బుక్ మూవీగా తీసిండ్లు అని చెప్పేసి అర్థమైతే డెఫినెట్‌లీ ఆ బుక్ నేను చదివేదాకా నాకసలు నిద్రనే పట్టది.
అండ్ మీకందరికి తెలిసే ఉంటది 'ఒడిస్సీ'. ఐ థింక్ ప్రొనౌన్సియేషన్ ఇస్ రైట్. 'ది ఒడిస్సీ' నేను ఈడ పెడతా. ఆ ట్రైలర్ వచ్చింది అండ్ ఆ సినిమా గురించి గూడా వెయిట్ చేస్తున్నా నేనైతే. అండ్ చూస్తే ఐమాక్స్‌లోనే చూడాలి అని చెప్పి గూడా వెయిట్ చేస్తున్నాం. కానీ అన్నీ ఆల్రెడీ సీట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఎట్లా చూస్తామో చూడాలి. సో, అది ఏ బుక్ రిలేటెడ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటది. నేను ఆ బుక్ కూడా మీకు చూపిస్తా. అందరికీ మీకిది ఎలా రివర్స్‌లో కనిపిస్తుందా? స్ట్రెయిట్‌గా కనిపిస్తుందా? నాకు అర్థమైతే ఇది 'ట్రోజన్ వార్'. ఈ బుక్‌ని బేస్ చేసుకొనే క్రిస్టోఫర్ నోలన్ మూవీ డైరెక్ట్ చేసిందనమాట. దిస్ ఈజ్ ఇట్. ఇది యాక్చువల్లీ మా సిక్స్త్ క్లాస్‌లో ఉన్న నాన్ డీటెయిల్. ఇది స్టేట్ సిలబస్ సీబీఎస్‌ఈ అయితే గాదు. ఇది మేబీ వేరే పేరుతోని మీ సిలబస్‌లో ఉందేమో. నాకు ఐడియా లేదు. బట్ నేను మాత్రం చిన్నప్పుడు చదువుకున్నది సిక్స్త్ క్లాస్‌లోని 'ద ట్రోజన్ వార్'. కానీ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ మళ్ళీ కంటిన్యూయస్‌గా సెకండ్ సెకండ్ కాదు సెవెంత్ క్లాస్‌లో ఉంటది. ఇది మొత్తం మెయిన్ క్యారెక్టర్ 'ఉలిసెస్', 'అకిలెస్' ఇది చదివిన వాళ్ళకి అర్థమైపోతది. ఒక గొప్ప ఇమాజినేషన్, గొప్ప బుక్, గొప్ప స్టోరీ. నిజంగా, నిజంగా ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. ఇది ఫస్ట్ పార్ట్ గదా! సెకండ్ పార్ట్ మూవీ తీసిండ్లేమో అని జెప్పేసి నేను అనుకుంటున్నా. 2 ట్రైలర్‌లుంటే 2 ట్రైలర్‌లు నేను చూసేసిన. నాకెందుకో సెకండ్ బుక్‌లో ఉన్న స్టోరీ 'ద ఉలిసెస్ ది బ్యాక్ ది రిటర్న్' అని అనుకుంటున్నా. మూవీ బేస్ అయ్యి ఉన్నది. లెట్స్ సీ. ఆ మూవీ పీడీఎఫ్ అయితే దొరికింది. బట్ బుక్ అయితే దొరకలేదు. అమెజాన్‌లో ఉందేమో చెక్ చేద్దాం అనుకున్నా. బట్ చాలా బుక్స్ కనిపిస్తున్నాయి. అది గూడా ఇందులో ఉన్న క్యారెక్టర్ పేరైతే ఉలిసెస్ మెయిన్ క్యారెక్టర్. ఉలిసెస్, అకిలెస్ చాలా నేమ్ కానీ అకిలెస్ ఇందులో చనిపోతారు. బట్ ఉలిసెస్ ఎలా సర్వైవ్ అయ్యి, ఎలా రిటర్న్ వార్ అయిపోయినాక ఎలా రిటర్న్ అయ్యారు అనేది స్టోరీ. మేబీ మూవీ దాని మీద బేస్ అయ్యి ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నా. లెట్స్ సీ. గోరింటాకు పెట్టుకున్నందువల్ల కావచ్చు నాకు ఆల్రెడీ పండుగలు స్టార్ట్ అయినాయని చెప్పేసి ఫీలింగ్ వచ్చేసింది. తొలి ఏకాదశి, రాఖీ పౌర్ణమి, మధ్యలో నాగుల పంచమి వస్తది. ఇవన్నీ వస్తాయి. నేను కుదిరితే వ్లాగ్ చేస్తా. డెఫినెట్‌లీ రాఖీకి అయితే డెఫినెట్‌లీ మేము ఇంటికొత్తాం. ఇక్కడైతే ఉండం. మా అన్నయ్యలకి రాఖీ కడతా కాబట్టి ఇయర్‌లో ఎన్ని పండుగలున్నా గూడా నాకు రాఖీ పౌర్ణమి చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నాకు చాలామంది అన్నయ్యలున్నారు. మంచిగా హ్యాపీ అనిపిస్తది నాకు ఇంటికెళ్తే రాఖీ. లాస్ట్ ఇయర్ మిస్ అయినా అనుకోకుండా హైదరాబాద్‌లోనే ఉన్నా. మా ఓన్ బ్రదర్‌కి కట్టేసిన. బట్ వేరే అన్నయ్యలకి నేను కట్టలే. సో, రా అట్‌లీస్ట్ వ్లాగ్ చేస్తానో లేదో నాకు తెలవదు. బట్ రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇయ్యనీకైతే ట్రై చేస్తా. అండ్ చెట్ల కిందకెళ్ళడం అనేదొకటుంటది. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలదు. కైండ్ ఆఫ్ వనభోజనాలు లాంటివే. అక్కడికెళ్ళి వండుకొని తింటాం. లేదు అంటే ఇంట్లోనే మంచిగా చికెన్ అన్నా, మటన్ అన్నా వండుకొని పొద్దునెళ్ళి నైవేద్యం పెట్టేసొచ్చి, మళ్ళీ ఇంటికొచ్చి వండి, మళ్ళీ అక్కడికెళ్ళేసి తింటాం. మోస్ట్‌లీ అదే జరుగుతది. రికార్డ్ చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టనీకి ట్రై చేస్తా.